రేయ్, ఎక్కడ పట్టుకుంటున్నావు? చీ చేతి, నాకు ఈ ప్యాకర్స్ అంటే అస్సలు ఇష్టం లేదురా. నా స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఈసారి కిచెన్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందిరా బాబు. పాత అపార్ట్మెంట్ లో స్పేసే ఉండేది కాదు. మరి నేను 6 months నుంచి బెడ్ కింద పడున్నా. గాలి లేదు, వెంటిలేషన్ లేదు. అరుస్తున్నావా? నన్నైతే బాత్రూమ్ లో పడేస్తారా? బాత్రూమ్ లో మినిమం రెస్పెక్ట్ లేదు బుక్స్ అంటే. షిఫ్టింగ్ అంటేనే సోదరే బాబు, కార్నర్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. అయినా ఎన్నిసార్లు షిఫ్ట్ చేస్తారా? ప్యాక్ అన్ప్యాక్, ప్యాక్ అన్ప్యాక్. సొంతలు తీసుకుంటే అయిపోద్ది కదా. మీకు ఆ ఫ్లాట్ గుర్తుందా? 4th floor లో లిఫ్ట్ కూడా ఉండేది కాదు. కలా ఉండేది. అరే అరే వినండ్రా, ఇంకోటి చెప్తా కానీ ఎవ్వరికి చెప్పదు, సరేనా? తొందరగా చెప్పరా. రేయ్ చెప్పరా. తమ్ముడు ఈరోజు చెప్తావా? ఆగండ్రా, సస్పెన్స్ బిల్డ్ చేస్తున్నా. అరే చెప్పరా బాబు తొందరగా. సరే సరే చెప్తా. వీళ్ళు ఇల్లు కొన్నారా. అంత సీన్ లేదమ్మా. అరే నీ బొందరా. ఎప్పుడేదో ఒక సొల్లు చెప్తావు, నేను నమ్మను. అరే ఈసారి నిజం రా, మధ్య ప్రామిస్, నిజంగా విన్నా. అస్సలు ఛాన్స్ లేదు. ఫైనల్లీ మనం అనుకున్న ఫ్లాట్ దొరికేసింది. ఫస్ట్ బాల్కనీ సెట్ చేయాలి. అరే ఇప్పుడైనా విన్నావా? దొరికిందనింది, కొన్నామనలేదు. దొరికిందంటే కొన్నట్టే కదరా. ఏ స్కూల్ అమ్మనిది? సరేరా, నమ్మకండి. నాతోనే ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతా. సరే వెళ్ళు. అరే గట్టిగా పట్టుకో, పడేసేలా ఉన్నావు. కానీ ఆ ఊహ నిజమైతే ఎంత బాగుంటుందో. ఆహా, ప్రతి 1-2 years కి షిఫ్టింగే ఉండదు. లిఫ్ట్ కూడా పాష్ గా ఉంది. ఈఎంఐస్ కూడా పాష్ గానే ఉంటాయి. ఓహో గురు, ఈ హై సీలింగ్స్ చూడు. అబ్బా ఆ వెంటిలేషన్ దేకో. విండో దగ్గర ఒక్క ప్లాంట్ వేస్తే క్రేజీ కాస్మెటిక్ గా ఉంటది. పాప అది కాస్మెటిక్ కాదు, ఎస్థెటిక్. అదేలేరా. స్పేషియస్ కూడా ఉంది, బానే ఉందిలే. వాల్స్ కూడా చాలా బాగున్నాయిరా. అక్కడ డ్రిల్ చేస్తే మంచి ఆర్ట్ వర్క్ పెట్టొచ్చు. డ్రిల్లా? అది అవ్వదమ్మా. కానీ కొని ఉంటే అప్పుడు. అరే ఆపరా నీ సోది. అరే నా టైం వచ్చేసింది, ఫస్ట్ నేనే. సీ యూ బాయ్స్. షో ఆఫ్ గాడు. ఏముంది మామ కిచెన్, ఎన్ని క్యాబినెట్స్ ఉన్నాయి ఈసారి, పెద్ద అప్గ్రేడ్ అయ్యింది. డ్రిల్ ఎక్కడ చేద్దాం? ఆగాగు, డ్రిల్లా? డ్రిల్ ఏందిరా? ముందు ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి కదా. డోర్ పక్కన ఎక్కడన్నా చేద్దాం, ఎట్లానో ఓనర్ పర్మిషన్ ఉండదు కదా. ఎస్ ఎస్ చెప్పినా కదా. అరే వీడిని ఇంకా ఆపలేంరా. చూడు మావా, నేను ఎప్పుడు కరెక్టే చెప్తా, ఊరికే తొక్కేస్తారు నన్ను. అయితే నిజంగానే ఇల్లు కొన్నారా? అరే నమ్మబుల్గా లేదురా. ప్లాస్టిక్ హుక్స్, టేప్స్, సోది లేకుండా డైరెక్ట్ డ్రిల్లింగ్. నాకు నచ్చింది. అంటే ఇప్పటి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ గోల్ ఉండదు. ఇంకా ఓనర్ తో సోదుండదు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. అయితే మళ్ళీ షిఫ్టింగ్ ఉండదా? నాట్ ఫర్ ఏ లాంగ్ టైం. ఇంగ్లీష్ లో నీకు వచ్చిన 4 ముక్కలు అయిపోయాయా? మస్తు క్యూట్ ఉన్నారా. ఫైనల్లీ మన ఓన్ హౌస్. మనం ఏదో మర్చిపోతున్నట్టున్నాం. మనమా? అన్నీ అన్ప్యాక్ చేసినాం కదా, కిచెన్ టూల్స్. ఐ థింక్ వీ గాట్ ఎవ్రీథింగ్. ఓకే మావా. అరే మావా, అరే నన్ను మళ్ళీ మర్చిపోయారా. అరే ఇక్కడే ఉన్నారా రే. రే మావా ప్లీజ్ రా రే. మావా